ఈ ప్రభుత్వానికి చాలా కీలకమే, రైతు భరోసా ఈ ప్రభుత్వానికి చాలా కీలకమే, రైతు రుణమాఫీ ఈ ప్రభుత్వానికి చాలా కీలకమనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు ఇప్పటి వరకు నేను మాట్లాడినటువంటి మాటలు కొంత పాజిటివ్ హోప్ ఇస్తున్నాయనుకోవచ్చా వెంకటరెడ్డి గారు? ఒకటే శ్రీకాంత్ గారు, లైవ్ లో మిత్రులందరూ కూడా నమస్తే. మీరు ఒక మాట అన్నారు, చర్చలన్నీ యూటర్న్ తీసుకుంటున్నట్టు, ప్రభుత్వమే యూటర్న్ తీసుకుంటున్నట్టు. సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏదన్నా మీకు దోస్తే చెప్పండి, యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా దేని మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం, ఒక బస్సులు మహిళలకు బస్సులకు సంబంధించినటువంటి ఒక అంశం తప్ప అన్ని యూటర్న్. నిన్నటికి మొన్నటికి అసెంబ్లీలో నిండు సభలో ఇక నుంచి నేను సినిమా టికెట్లను పెంచడానికి నేను పదవిలో ఉన్నంత కాలం, ముఖ్యమంత్రిగా కూర్చున్నంత కాలం నేను అనుమతి ఇయ్యను, 2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదు, ఇవ్వను అనేటువంటిది ఘంటాపథంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 రోజుల లోపల ఎందుకు దాన్ని అనుమతించినాడు అనేటువంటిది. ఎందుకంటే ప్రభుత్వం మీద భరోసా ఉండాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి, అన్ని అన్నట్టుగానే జరగవు. మనం ఏ పార్టీ అయినా ఎవరైనా మేనిఫెస్టోలు పెట్టినట్టుగా. కాకపోతే ఏంటంటే ఇలా ఈ ప్రభుత్వం మీద 1 సంవత్సర కాలం లోపల ఇంత భరోసా సన్నగిలినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి అంశము. మీరు చాలా విషయాలు చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇల్లు అన్నారు, 3,500 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇస్తామని చెప్తున్నారు, మొత్తం 22,500 కోట్లు అంటున్నారు. దానికి బడ్జెట్ సపోర్ట్ ఎక్కడుందో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇవ్వబోయేటువంటి 8,500 రైతు భరోసాకు సంబంధించి 12,000 రూపాయలు ఇస్తాము, 12,000 రూపాయలు ఇస్తాము డబ్బా కొడుతున్నారు. 12,000 రూపాయలు అనకండి, ఇచ్చినప్పుడు 6,000 అనండి. ఇచ్చినప్పుడు 6,000 అనాలి. ఇచ్చినప్పుడు 6,000 అంటే వాళ్ళు 1+1=2 అన్న ఎగ్గొడతారు కదా. 12,000 ఎందుకు ప్రజలకి? మీరు ఇచ్చినప్పుడు 12,000, ఇచ్చేనాడు 6,000 అని చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు ఇయ్యలే, అది ఇవ్వరు, ఇప్పుడు ఎగ్గొడతారు. 12,000 ఎక్కడ వస్తుంది లెక్క? సంవత్సరం అంటే ఏంది లెక్క పెట్టాలి కదా. మరి లెక్క పెట్టినప్పుడు మొత్తం 12,000 రూపాయలు ఇవ్వాలి కదా. కాబట్టి ప్రజలను మాటలతో, గారడీ మాటలతో మోసం చేసేటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3-4 మంత్రులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారితో సహా. నేనేమంటున్నా అంటే, మీరు 3,500 ఇళ్ళు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తామన్నారు, చాలా సంతోషం. దానికి 22,500 కోట్ల బడ్జెట్ ఇప్పుడు ఏదో నిర్మించినట్టు, ఇక గృహప్రవేశాలు చేసుకునేటట్టుగా మేము కేటాయిస్తాము. ఏంటండి, ఎక్కడ కేటాయిస్తారండి? ఎన్ని ఏళ్ళు అవుతుందండి? వాటి నిర్మాణం ఏంది? బడ్జెట్ సపోర్ట్ ఎక్కడుంది? మీరు రైతు భరోసాకు సంబంధించి మీకు తెలుసో తెలియదో శ్రీకాంత్ గారు, నా అధికారపూర్వకమైన సమాచారం ఏంటంటే 8,500 కోట్లు ఏదైతే ఇప్పుడు కావాలనో దాన్ని గచ్చిబౌలిలో ఉన్నటువంటి విలువైన 400 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి జూన్ లో ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఆడిట్ చేసి, రిజర్వ్ బ్యాంక్ అనేది దీనికి అభ్యంతరం, నేను గతంలో కూడా మన టీవీలో మాట్లాడడం జరిగినటువంటిది, దాంట్లో ఆడిట్ చేయించి ఆ భూమిని వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని అమ్మిస్తే మళ్ళీ బదనామైతాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నిటి మీద విమర్శలు చేసినారు కదా, అప్పులు చేసినారు, అమ్మిస్తున్నారు, తాకట్టు పెడుతున్నారు, అడ్డికి పావుసేరు అమ్ముతున్నారు ప్రభుత్వ భూములను అన్నారు. కాబట్టి దాని ప్రస్తుతానికి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి క్రమం లోపల 400 ఎకరాలు ఇంటూ కోకాపేట రేటు ఎకరకు 75 కోట్లు కాబట్టి 400 ఇంటూ 75 30,000 కోట్లు దాని విలువ గట్టి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టినారు. ఎవరు తాకట్టు పెట్టినారు? ప్రభుత్వం కాదు. ఆ భూమి ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినారు? ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చేసినారు. దాని మీద 10,000 లోన్ అడిగినారు, 10,000 కోట్లు వాళ్ళు ఇచ్చినారు. ఈ మధ్యన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇది వీళ్ళ యొక్క ఘనకార్యం. కాబట్టి ఇప్పుడు మీరు గృహప్రవేశాలు చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆసరా పెన్షన్లకు సంబంధించి అయిపోయింది, పేదలకంతా ఇచ్చేస్తున్నాము అనేటువంటి పద్ధతిని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. సో ఇది మరొకసారి ఎన్నికల స్టంటే అంటున్నారు. ఈ సంక్రాంతి తర్వాత లేదంటే జనవరి 26 తర్వాత ఇచ్చేటువంటి మొత్తం స్టంటే అంటారు. కన్ఫ్యూజన్ లో ఉన్నారండి వాళ్ళు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఉద్యోగస్తులకు ఒక్క డిఏ ఇవ్వడానికి వెనక్కిపోతున్నారు. 5 డిఏలు అయినాయి. వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉంది. మేనిఫెస్టోలో 3 డిఏలు రాగానే సంతకం పెడతామన్నారు. కాబట్టి అంత సులభంగా లేదు పరిస్థితి. ఆశలు బారెడు, డబ్బుకు వచ్చేటప్పటికి ఏలు మంది డబ్బు వాళ్ళకి అనేటువంటిది. కాబట్టి వల్ల అవి నమ్మేటువంటి పరిస్థితి లోపల తెలంగాణ సమాజం లేదు. తెలంగాణ సమాజం ఎన్నడో విడిపోయింది. ఇంతే మాటలు వీళ్ళవి అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు గ్రామ ప్రాంతాల్లో వచ్చినమాట వాస్తవము. దీంట్లో ఎక్కడ జరుగుతుంది శ్రీకాంత్ గారి ఇవన్నీ కూడా? ఎట్లా అండి? కేటాయింపోయిందండి. మీరు ఇల్లే కట్టలేదు, కేటాయింపోయిందండి. ఎన్నాళ్ళకి 3,500 మిగతా 4 సంవత్సరాలకు సరిపోతుందా? ఈ సంవత్సరానికి సరిపోయేటువంటి కోటా నాది చెప్పాలా కదా. మీరు ఇంతవరకు రైతు భరోసాకు సంబంధించినటువంటి మన గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అవకాశం రాలేదు, మీరు చర్చ పెట్టాలి. మళ్ళీ 26 లోపల మళ్ళీ 2-3 చర్చలు జరగాలి దీని మీద. వ్యవసాయ భూమికి ఇస్తాము, వ్యవసాయ యోగ్యమైన భూమికి ఇస్తాము, కానీ సాగు చేయని భూమికి ఇయ్యము. ఈ రెండింటి మధ్య తేడా ఏందో చెప్పమని అడుగుతున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే ఏంది, సాగు చేయని భూమి అంటే ఏంది? వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలలో 5 ఎకరాలు వర్షాకాలంలో
మొత్తం 10 ఎకరాలు వేసి ఉంటాడు పంట, మరి యాసింగ పంటకు వచ్చినప్పటికి ఉండదు, అది వ్యవసాయ యోగ్యమైన భూమి, దానికి ఇస్తే వాళ్ళది ఇవన్నీ కథలు ఎందుకు చెప్పరాదు? వ్యవసాయ యోగ్యమైన భూమి, సాగు చేయని భూమి, ఈ రెండు ఒక కోవా కిందకే వస్తాయి. ఎందుకంటే ఆ భూమిని సాగుకు ఉపయోగపడతారు. పడవబడ్డ భూమి అంటే అది వేరే వస్తుంది, మళ్ళీ దాన్ని అసలు కనీసం వాడకుండా దానిలో చెట్లు తుమ్మలు పెరుగుతుంటే వదిలేసేటువంటి భూమి. వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే నేను అడుగుతున్న స్ట్రేట్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న, మన సోదరుడు ఉన్నాడు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, చాలా కాలం మేమంతా కలిసి పనిచేసినటువంటి సందర్భము. నాకు 5 ఎకరాల పొలం ఉందండి. 5 ఎకరాలు వర్షాకాలంలో నేను సేద్యం చేసిన, ఇవాళ అది చెలక పొలము, ఇప్పుడు సేద్యం చేయను. వ్యవసాయ యోగ్యమైన భూమి అది, నీళ్లు లేవు, వర్షం లేదు, ఇస్తారా అయ్యారని స్పష్టత లేదు వాళ్ళ దగ్గర. అంటే ఈ ప్రశ్న ఒక్కరిదే కాదు, రాష్ట్రం మొత్తం కూడా వినిపిస్తుంది. నేను అడుగుతున్నది ఏంటంటే ఇంతవరకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు దాని మీద. మోసం చేయడానికి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ప్రకటన చేసి ఇవన్నీ ప్రకటన చేసి వేసిందంటే ప్రజలను బ్రహ్మలో గురించి ఓట్లేసి స్థానిక సంస్థల్లో గెలవాలని ఒక కుటిల ప్రయత్నం, డ్రామా నడుస్తుంది. అన్ని బయటకు వస్తాయి. ప్రజలు వెంకరెడ్డి గారు 1 సెకండ్ వస్తాం, మీ దగ్గరకు వస్తాం, మళ్ళీ వస్తా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.